సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. తన కుటుంబానికి అండగా ఉన్న కన్న కొడుకు అమర్ రాజా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా యాజమాన్యం దాచిపెట్టి పుత్రశోకం మిగిల్చారని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలానికి చెందిన బాధితురాలు అమరావతి మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ 5వ తేదీన తన కుమారుడు మనీష్ మోర్ధానపల్లి అమర్ రాజా ఫ్యాక్టరీలో పనిచేస్తూ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఫ్యాక్టరీ లోపల ప్రమాదవశాత్తు మరణించాడని, అయితే తన కుమారుడు మరణించిన విషయం దాచిపెట్టి ఆసుపత్రిలో చేర్పించారని ఆ తల్లి కన్నీరు మున్నీరయ్యింది. ఫ్యాక్టరీలో మరణిస్తే ఫ్యాక్టరీ యాజమానులు తన కుటుంబానికి చెప్పకుండా ఆసరగా తీసుకుని తన కుమారుడికి ఇచ్చే జీతం మొత్తాన్ని పెన్షన్గా ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారని తెలిపారు. తన కుమారుడి మరణం పట్ల తనకు న్యాయం చేయాలని, లేని పక్షంలో కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మధ్యాహ్నము 2 గంటలకు విధులు ముగించుకొని ముద్ర పెట్టేదానికి పోయి బండిలో కంపెనీ లోపలే పడిపోయినారు. కంపెనీ లోపలే పడిపోయినారు. కానీ మాకైతే 3:20కి బస్సు వస్తుంది. బస్సు వచ్చేదాకా మా అబ్బాయి ఇంటికి రాలేదు. ఏం రాలేదు అని అడిగితే చిన్నగా గోకపోయింది చెయ్యి, మీరు రండి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాలని అన్నారు. అంతవరకు కూడా మాకు తెలియదు. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి బయలుదేరిపోతా ఉన్నాం. కానీ వాళ్ళ అంబులెన్స్లో పెట్టుకొని ఆ అంబులెన్స్కి ఆక్సిజన్ కూడా లేదు. కానీ వాళ్ళ అంబులెన్స్లోనే చీలాపల్లికి తీసుకొని పోతా ఉండి గుడిపాల దగ్గరికి పోయినాక మా అబ్బాయి ప్రాణాలు ఇచ్చేసినారు. నాకు అప్పటికి కూడా తెల్లవారు ఉదయం 5 గంటలకు చూసిన బిడ్డని, ప్రాణం పోయినాక కూడా నా బిడ్డను చూపించలేదు. 6వ తేదీ తెల్లవారుతో పోస్ట్ మార్టం అయినాకనే నా బిడ్డను చూసినాను. అంతవరకు నాకేం లేదు. నాకు జీవనాధారం లేదు. మీకు చూస్తాము, మేము చేస్తాము, మీకు మేము అండగా ఉంటాము, నీకు పెన్షన్ రూపంలో వానికి ఎంత శాలరీ వస్తే అంత పెన్షన్ రూపంలో మీకు ఇస్తాము, మేము న్యాయం చేస్తాము, ఈఎస్ఐ తరఫున న్యాయం చేస్తాము, కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఆదుకుంటాము అని అన్నారు. కానీ ఆరోగ్యపరంగా అనారోగ్యపరంగా మా ఆయన అనారోగ్యపరంగా ఉన్నారు. ఆయనకి హెల్త్ బాగాలేదు, లేయలేడు, కూర్చోలేడు. చాలా డేంజర్ పరిస్థితులు. ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు వెళ్తారని కూడా లేదు. మా ఇంట్లో జీవనం గడిచేదే కష్టము, మాకు జరిగేదే కష్టము, మాకు ఎలాంటి ఆదాయం లేదు. మాకు న్యాయం చేయాలని కోరుతూ నవంబర్ 5, 2023 ఆదివారం ఉదయం మధ్యాహ్నం వాళ్ళు ఏమంటారంటే హెచ్ఆర్ఓ మురళీరాజు, ఎస్ఓ సురేష్ సారు, ప్రేమానంద్ సారు మీకు న్యాయం చేస్తాము, మేము ఉంటాము, కంపెనీ తరఫున మీకు అండగా ఉంటాము, వాళ్ళ పెన్షన్ రూపంలో వచ్చే వాళ్ళ జీతం కూడా పెన్షన్ రూపంలో మీకు అందిస్తాము నెల అనేసి ఆ రోజు మాకు ఎన్ని మాటలు చెప్పారు. ఈరోజు మీకేమీ రాదు, మీ కంపెనీ తరఫున ఏమొస్తాయి, ఏం చేస్తాము, మీకేం న్యాయం కావాలి, మీకేం న్యాయం చేయాలి, ఏమీ రాదు అనేసి వాళ్ళు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, మాతో మాట్లాడటం లేదు. వాళ్ళు మాట్లాడినప్పుడంతా ఇదే మాట, మీకు రాదు 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 అంటున్నారే కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. నాకు షుగరు, బీపీ, మా ఆయనకి హెల్త్ పరంగా అయితే హెల్త్ బాగాలేదు. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఎవరు చూడలేని పరిస్థితుల్లో ఉన్నాం. మాకెవరు అండా లేదు. ఇప్పుడు కంపెనీనే మాకు న్యాయం చేయాలి, కంపెనీ ద్వారానే మాకు న్యాయం జరగాలి. కంపెనీ లోపలే జరిగింది, కంపెనీ లోపలే ప్రాణం పోయింది. ఒక తల్లిగా నా బాధ ఎందుకు చెప్తా ఉన్నానంటే బిడ్డ చనిపోతే, బిడ్డ ఆ పరిస్థితుల్లో ఉంటే కూడా తల్లికి కంపెనీ, అంత పెద్ద కంపెనీ ఇన్ఫార్మ్ చేయలేదు అంటే అది ఒక కంపెనీనేనా? నాలాంటి తల్లులు ఎంతమంది ఉంటారో, ఎంతమంది బిడ్డలు పనిచేస్తూ ఉంటారు.